ఇప్పుడు అందిన వార్త, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న నేత నేరుగా అగ్గిపెట్ట ఎమ్మెల్యేకి ఇచ్చాడు. ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు, లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఇంటి ముందు గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాల్పేట మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు పార్టీలో చేర్చుకునే విషయంలో మండలానికి చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీలో తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలియడంతో రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గుంట్రాతి గణేష్ గౌడ్ మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇంటి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు, కేసులు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్ళు పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, వాళ్ళను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ వాదనలు దిగారు. ఈ నేపథ్యంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే తెచ్చి తన అంటి పెట్టండి అంటూ ఎమ్మెల్యే మెగా రెడ్డి అగ్గిపెట్టే ఇవ్వబోయాడు. ఇక పోలీసులు వెంటనే స్పందించిన గణేష్ గౌడ్ను దూరం తప్పించి అగ్గిపెట్టే తీసేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపు